ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిలిలో ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇక లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేశారు. అనంతరం కండ్రా వీధిలో డ్రైనేజీ వ్యవస్థ బాగలేదని అధికారులపై మండిపడ్డారు. ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ చేతుల తల్లి కాలేదని అన్నారు. ఈ నెల 7వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో 217 జీవోను రద్దు చేసి మత్స్యకారులకు చేప పిల్లలు వలలు ఇస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో టెక్కిలిని అస్తవ్యస్తంగా తయారు చేశారని ఆరోపించారు. 7వ తారీఖు కేబినెట్ లో 217 జీవో రద్దు చేస్తాం. మీ చెరువులు మళ్ళీ మీకే వచ్చినట్టు చేస్తాం. చేప పిల్లలు ఉచితంగా ఇప్పిస్తాం. పట్టుకోవడానికి వలలు ఇస్తాం. ఇవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ రోజు టెక్కలి డివిజనల్ హెడ్ క్వార్టర్ 2014 ముందు కూడా చూస్తే టెక్కలి ఒక చిన్న పల్లెటూరు. ఆ రోజు 5 సంవత్సరాలు మీ అందరి సహకారంతో ఆ రోజు గెలిచి మంత్రి అయి 5 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేశాను. టెక్కలి రూపురేఖలు మార్చాను. 2019లో అధికారం పోయింది. ఎంత దుర్మార్గం అంటే, ఎవరైనా సరే అభివృద్ధిని కంటిన్యూ చేయాలి. చేయడానికి చేత కాకపోతే ఊరుకోవాలి. కానీ మనం పెట్టిన మొక్కలకు కూడా నీరు పోయిక మొక్కలన్నీ చచ్చిపోయాయి. రైళ్లు తీర్చేయలేదు. టెక్కలికి ఎక్కడికి వెళ్ళినా సరే చాలా అస్తవ్యస్తంగా తయారు చేశారు. రేపు 7వ తారీఖు కేబినెట్ లో 217 జీవో రద్దు చేస్తాం. మీ చెరువులు మళ్ళీ మీకే వచ్చినట్టు చేస్తాం. చేప పిల్లలు ఉచితంగా ఇప్పిస్తాను.